రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండే పరిస్థితి లేదు. హనుమంతరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు కత్తులు పట్టుకుని రేవంత్ రెడ్డి వెనక పడుతున్నారని, నా పాత ఫ్రెండ్ కాంగ్రెస్ అతను ఫోన్ చేశాడని నిజామాబాద్ బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పేగులను మెడలో వేసుకుంటా, బొంద పెడతా, బుల్లెట్ దించుతా అంటూ కసాయి మాటలు మాట్లాడటం ఏందని, నువ్వు ముఖ్యమంత్రివా లేక రౌడీవా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఎవరు పట్టించుకోరని, తప్పకుండా బీఆర్ఎస్ సత్తా చాటుతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నాకు కాంగ్రెస్ ఆయన నా పాత ఫ్రెండ్ ఫోన్ చేసి, నాకు బాజిరెడ్డి అన్నా నువ్వు గెలుస్తున్నావు, మా కాంగ్రెస్ పాత కాంగ్రెస్ అందరూ కూడా వాడిని ఎప్పుడో బొంద పెడతారన్నారు రేవంత్ రెడ్డిని. వాడు ఉండే పరిస్థితి లేదు. మా హనుమంతరావు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి కానీ, అదేవిధంగా మరి మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ వీళ్ళందరూ కత్తులు పట్టుకుని వెంబడి తిరుగుతున్నారు, ఎప్పుడు కూడా చూస్తలేదని చెప్తారు. ఈయనేమంటాడు, ఒక్కొక్కరిని పేగులు మీద వేస్తా, నువ్వు ఓడిరాను కసాబువా, మేకలు కోసి ఓడివాను, ఒకళ్ళు కోసి చూడాను, పేగులు మీద వేసుకుంటాడు, పేగులు కొన్ని బొంద పెడుతున్నాడ, బుల్లెట్ తీస్తున్నాడ. ఎవడు రౌడీవాను, ముఖ్యమంత్రి వారు రౌడీవాను, ఏం మాట్లాడు, నువ్వు చెప్పిన పని చేయరావే, నువ్వు హామీ ఇచ్చిన పని నువ్వు చేయి కదా. హామీ ఇచ్చిన పని చేయవు, దొంగ మాటలు చెప్తావు, పారిపోతావు, మళ్ళా క్యాడర్ తీసుకురాని మొత్తం కలుపుకుందామంటారు. నేను చెప్తున్నా, పోయిన క్యాడర్కు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఇతర పోతే పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మిమ్మల్ని కుక్కలు దగ్గర, మిమ్మల్ని కుక్కలు పోయిన టీఆర్ఎస్ పార్టీ నాయకులను కుక్కల కంటే హీనం కాంగ్రెస్ వాళ్ళు. నేను చెప్తున్నా మీకు.